అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీ అందరికి తెలుసు 1975-76లో ఏ పరిస్థితుల్లో వారందరూ కలిసి ఈ భాగ్యనగర్ ఉత్సవ్ కమిటీ ఏర్పాటు చేసి ఈ సెంట్రలైజ్ ప్రొసెషన్ అనేది ప్రారంభించారు. శశిధర్ గారు సెక్రటరీ, మహేందర్ గారు సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ వైకుంఠం గారు, వైస్ ప్రెసిడెంట్ రవీందర్ గారు, ట్రెజరర్ శ్రీరామ్ వ్యాస్ గారు, ఇక్కడ హాజరైన పెద్దలందరూ, మిత్రులు, మండప నిర్వాహకుల, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు, ప్రెసిడెంట్, సెక్రటరీస్ అందరు కూడా అందరికీ నమస్కారం. సో నేను రాగానే మీరు చాలా ఆనందం వ్యక్తం చేశారు. దాని గురించి నేను కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. అయితే మనం అందరము శశిధర్ గారు చెప్పినట్టు ఒక సమన్వయంతో పనిచేస్తున్నాము. ఎన్నో సంవత్సరాల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ మరియు హైదరాబాద్ సిటీ పోలీస్ ప్రత్యేకంగా, ప్లస్ గణేష్ ఉత్సవ్ కమిటీ, గణేష్ ఉత్సవ్ కమిటీలో లేని వారు కూడా చాలామంది ఉన్నారు. వారందరితో కూడా మేము కోఆర్డినేషన్, కోఆపరేషన్ అనేది ఏర్పాటు చేసుకొని ఈ 10 రోజుల పాటు ప్రత్యేకంగా, అదే కాకుండా ఇయర్ లాంగ్ ఈ సంవత్సర కాలం మొత్తం కూడా వేరే విషయాల్లో కూడా మనం అందరం కోఆర్డినేషన్ చేసుకొని, ఇప్పుడు ఈ ఒకటే పండుగ కాదు, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, ఇటువంటి చాలా పండుగలు వస్తాయి కనుక అందరం కూడా ఏకతాటిపై ఉండి ఇవన్నీ ప్రశాంతంగా ముగించే విధంగా మనం చర్యలు తీసుకుంటున్నాం. అందరూ కూడా నేను 2 years చేసి మళ్ళీ కరెక్ట్ ఇదే టైంకి వచ్చాను. సో 3వసారి గణేష్ నిమజ్జనం అనేది చేయబోతున్నాం మనం అందరం కలిసి. ఈ 2 సంవత్సరాల పాటు మీరు సిపి హోదాలో, దాని ముందు అడిషనల్ సిపిగా అండ్ డీసీపీగా, ఇది లెక్క పెడితే 12వసారి, నాకు 12th టైం. సో ఈ మొత్తం కాలంలో కూడా అందరూ ఇక్కడ వేదికపై నుంచి అన్నీ మా మీద అరుస్తూ ఉంటారు, కానీ మీ మనసులో చాలా ప్రేమ ఉంది మా పట్ల, నాకు తెలుసు. మేము కూడా ఫీల్డ్లో అరే జానేదో భయ్ చల్లనేదో అని మనం ఇద్దరం కలిపి ఏదో పరిస్థితులు బట్టి నడిపించుకుంటూ ఉంటాం ఈ మొత్తం గణేష్ ఉత్సవం. సో అదే స్ఫూర్తితోని, అదే అట్మాస్ఫియర్లో వచ్చే 2-3 రోజులు కూడా మనము పూర్తి చేయాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే కరెక్ట్ 9th డే ఈరోజు చాలా పెద్ద ఎత్తున విగ్రహాలు తరలిస్తారు. అదే సమయంలో మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరు కూడా దాని గురించి ప్రస్తావించలేదు. వేరే కమ్యూనిటీ వారు కూడా పోస్ట్పోన్ చేసుకున్నారు. సో మనం కొద్దిగా సెన్సిటివ్గా ఉండాలని కూడా నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే మన పండుగ గురించి ఏదైతే చర్యలు తీసుకుంటున్నామో పూర్తి స్థాయిలో పోలీస్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఎస్పెషల్లీ జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అందరు కూడా నిన్న కూడా వెళ్ళి మొత్తం రూట్ అంతా ఇన్స్పెక్షన్ చేసి, నిజం చెప్తున్నాను, గత 2-3 సంవత్సరాల కన్నా ఇప్పుడే రోడ్స్ పరిస్థితి ఇంకా మెరుగుపరిచారు. అంతా బీటీ వేసి బాలాపూర్ నుంచి మొత్తం మెయిన్ రోడ్ ఏదైతే ఉందో చాలా బాగా చేశారు. అదే కాకుండా బైలేన్స్, చిన్న రోడ్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే గణేష్ విగ్రహాలు వస్తాయో అవన్నీ కూడా పరిశీలించి టీమ్స్ మంచిగా పనిచేస్తున్నాయి. స్టేషన్ లెవెల్లో, జోనల్ లెవెల్లో, ప్లస్ కమిషనరేట్ లెవెల్లో. సో అడిషనల్ కమిషనర్ గారు ఇక్కడ హాజరై ఉన్నారు, వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారికే కాదు, జిహెచ్ఎంసీ కమిషనర్, ఇతర జోనల్ కమిషనర్ అందరూ కూడా చాలా కష్టపడి ఈ రోడ్స్ రిపేర్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్ వైర్స్ తరలించడం, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు కూడా ఈసారి ప్రభుత్వం పెద్ద మనసుతో ఫ్రీ ఎలక్ట్రిసిటీ అని చెప్పారు. సో ఫ్రీ ఎలక్ట్రిసిటీ అంటే చాలా పెద్ద కాంట్రిబ్యూషన్. ఇప్పటికే 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. యాక్చువల్లీ మీరు పోలీస్ డిపార్ట్మెంటే తీసుకుంటే దాదాపు 25,000 మంది ఈ బందోబస్తులో నిమగ్నమై ఉన్నారు. 10,000 మంది బయట నుంచి వచ్చారు. వారందరికీ 15 రోజుల టీఏడిఏ, డయట్ ఛార్జెస్ అని, వాళ్ళ ఉండడానికి వసతులు, అకామిడేషన్ కోసం, వెహికల్స్ కోసం ఎంతో ఖర్చు చేస్తుంది. అదేవిధంగా మీరు క్రేన్స్ చూసుకుంటే ఇన్ని క్రేన్స్, దానికి హైయర్ ఛార్జెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనము గుర్తించాలి. ప్రభుత్వం ఈ పెద్ద ఎత్తున ఇవన్నీ ఖర్చులు చేసి ఒక పండుగ మంచిగా సాఫీగా జరగాలని ఈ చర్యలన్నీ కూడా తీసుకుంటూ ఉంటారు.
కొన్ని ఎక్స్పీరియన్సెస్ గత సంవత్సరం మాకు ఏవైతే మేము ఎదుర్కొన్నామో అది మీకు అందరికి చెప్పదలుచుకున్నాను. మీ కోఆపరేషన్ నేను అడుగుతున్నాను. గత సంవత్సరం ఏమైందంటే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ వారందరూ కలిసికట్టుగా మా రిక్వెస్ట్ మేరకు ఉదయం రాత్రంతా వారు పూజ కార్యక్రమాలు ఇవన్నీ కంప్లీట్ చేసి 6:30కి సరిగ్గా బయలుదేరారు. అది ఎప్పుడూ చరిత్రలో జరగలేదు. బయలుదేరిన తర్వాత 1:30 వరకు ఆ నిమజ్జనం అయిపోయింది. కానీ మనకేమవుతుందంటే రేపు 17వ తేదీ నిమజ్జన కార్యక్రమం ఉంది. గత సంవత్సరం 29వ తేదీ వచ్చింది. 29వ తేదీ ఆ క్రేన్స్ అన్నీ కూడా ట్యాంక్ బండ్ పైన కానివ్వండి, ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా అన్నీ పెట్టి ఉన్నారు. దాదాపు అక్కడ 17, 20, 17+3 ట్యాంక్ బండ్ పైన, ఇక్కడేమో 9, ఇక్కడ ఎన్టీఆర్ మార్గ్ పైన, ఇంకా అక్కడ పీపుల్స్ ప్లాజాలో 7. ఇన్ని క్రేన్స్ అవి అన్ఆక్యుపైడ్గా ఉన్నాయి. అంటే విగ్రహాలు రావట్లేదు. అంటే దాని అర్థం ఏంటి? మనకు ఏదైతే రోజు నిమజ్జనం కోసం కేటాయించారో, ప్రభుత్వం ఒక హాలిడే ఇచ్చిందో, ఆ రోజు వెహికల్స్ రావట్లేదు. అయితే మేము అప్పుడు పరిశీలించి నేను హెలికాప్టర్లో వెళ్ళినప్పుడు సౌత్ జోన్ ఏరియాలో చూస్తే ఆ ఛత్రినాక ఆ గల్లీస్లో ఏదైతే మనం బారులు తీరాలో ఈ వెహికల్స్ అన్నీ బయలుదేరినప్పుడు మనకు కనిపిస్తాయి, లారీస్, టస్కర్స్ అన్నీ. అవి కనిపించలేదు. అయితే నాకు కొద్దిగా ఆందోళన కలిగింది. నేను వచ్చి మళ్ళీ కమాండ్ కంట్రోల్ సెంటర్లో డ్రోన్స్ని పంపించి ఇవన్నీ చూస్తే అక్కడ ఇంకా మూవ్మెంట్ రాలేదు. అప్పుడు మేము డీసీపీ సౌత్ అందరినీ అలర్ట్ చేసి పంపిస్తే అప్పుడు వాళ్ళు వెళ్ళి వాళ్ళకి చెప్తే వాళ్ళు తొందరగా అప్పుడు బయలుదేరారు. అప్పటికే సాయంత్రం 5-6 అయిపోయింది. అప్పటి వరకు చిన్న చిన్న విగ్రహాలు ఏదో వస్తూ ఉన్నాయి ఒకటొకటి, కానీ ఈ విధంగా ఒక ప్రొసెషన్ లాగా స్టార్ట్ కాలేదు. దాని ఫలితం ఏమైందంటే రాత్రి 12 గంటలకు, ఉదయం 3 గంటలకు కూడా రోడ్లన్నీ మొత్తం సిటీలో నిండిపోయి ఉన్నాయి. ఉదయం 7 గంటలకు చూస్తే అది ఎస్ఏ బజార్, మాజ్, అఫ్జల్గంజ్ వరకు ఈ లైన్ ఉంది. ఇటేమో ఫీవర్ హాస్పిటల్ దాటి ఇక్కడ ఈ లైన్ ఉంది. సో ఈ విధంగా రోడ్లన్నీ ఆక్యుపై ఉన్నాయి. అది 30th రోజు. అది 30th మళ్ళీ ట్రాఫిక్, అది వర్కింగ్ డే. ఆ రోజు మీ చుట్టాలు, మీరు అందరు కూడా పని కోసం బయలుదేరతారు. వాళ్ళందరూ ఈ విధంగా విగ్రహాలు రోడ్డు పైన ఉంటే, లారీస్ అన్నీ ఉంటే ఏమవుతుందంటే ట్రాఫిక్ జామ్స్ అయిపోతాయి. మళ్ళీ చెప్పలేము, మేము గొడవలు కూడా కావచ్చు. సో ఈసారి మేము ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే దయచేసి అందరూ కూడా కొద్దిగా ఏదైతే దినం కేటాయించారో విమర్శన కోసం దాన్ని పూర్తి స్థాయిలో మనం వాడుకోవాలి. గత సంవత్సరం ఆ మొత్తం లేన్స్లో మేము ప్యాక్ చేసి పెట్టి నెక్స్ట్ డే అంటే 29th విమర్శన అయిపోవాలి. కానీ 30th నైట్ కాకుండా 31st మార్నింగ్ వరకు జరిగింది. మెల్లమెల్లగా అది అన్ని లైన్ చేసుకొని విగ్రహాలన్నీ తీసుకొచ్చి క్రెయిన్స్ దగ్గర మళ్ళీ చేయించడం. సో ఏమవుతుందంటే ఎవరైతే దాంతో తోడుగా వచ్చారో వాళ్ళకి చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు మీరు మెన్షన్ చేశారు వాళ్ళకి లేట్ అవుతుంది ఇదంటే, లేట్కి కారకులు వాళ్ళే. మళ్ళీ మేము ఎంత చెప్పినా వాళ్ళు బయలుదేరలేదు. సో ఈ విధంగా 10% శాతం గత సంవత్సరం కన్నా ఎక్కువ ఉన్నాయి ఈసారి. ఎవ్రీ ఇయర్ ఒక 5 to 8% పెరుగుతూ ఉన్నాయి ఐడల్స్. సో పెరుగుతున్నప్పుడు మనకు కూడా ఇక్కడ సమయం ఎక్కువ పడుతుంది. రాను మనం కొద్దిగా సెల్ఫ్ కంట్రోల్తో, కొద్దిగా సెల్ఫ్ డిసిప్లిన్తో చేయకపోతే 2-3 రోజులు జరిగే అవకాశం ఉంటుంది. సో నేను దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, కొద్దిగా కోఆపరేట్ చేయండి. ఎస్పెషలీ సౌత్ జోన్ ఏరియాలో ఉన్నవారు ఎవరన్నా ఉన్నారా? साउथ जोन, साउथ ईस्ट, मादन्नापेट, साउथ संतोष नगर, छत्री नाका, जरा सुनो भाई प्लीज। हाँ, थोड़ा जल्दी निकलना वहाँ से। कल सवेरे वो जो 17th है, 17th सवेरे ही जरा लोडिंग करके पूजा पाठ पूरा ख़त्म करके ज़रा जल्दी निकले तो ये 1:30 तक हो जाता। खैरताबाद गणेश वो बहुत मुश्किल से माने हम बोले तो, अभी वो 1:30 पे हो गए। जब अपना क्रेन्स रेडी, अपने व्हीकल्स रेडी रहना वहाँ पे, तो जल्दी जल्दी हो जाता। कोऑपरेट करते हैं क्या? बोलते हैं अपने एरिया में, बोलते हैं। थैंक यू, शुक्रिया शुक्रिया, बहुत बहुत शुक्रिया। हाँ ఏంటి
మేము తప్పకుండా మీ సర్వీస్లో ఉన్నాం. అన్ని విధాలుగా మీకు ఏం కావాలో అన్నీ నోట్ చేసుకున్నా, మీరు చెప్పినవన్నీ. మా వాళ్ళని అందరినీ మీతో పొలైట్గా ఉండమని చెప్తాం. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ విధంగా ఒత్తిడి ఉన్నప్పుడు అరే లేట్ అవుతుంది రోడ్డు పైన. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు డీజేలు ఇదని పెట్టుకొని వస్తున్నారు కదా, డీజేలో బ్యాండ్ అని చెప్పినాము అయినా అందరు పెట్టుకుంటున్నారు. ఎట్లా ఆపాలి చెప్పండి? అది కొద్దిగా కంట్రోల్ చేయడానికి పోతే ఇట్లా గొడవ అవుతుంది. ఆ చిన్న పిల్లోడు ఏమంటున్నాడు, ఇది అది అంటున్నాడు. ఇక వాంతో ఎక్కడ పెట్టుకోవాలి మేము? నేను ఒకటే చెప్పిన ఎస్ఐకి, उसको बोलो अरे 17 के बाद कहाँ जाता रे, तू यहीं रहना मैं भी यहीं रहना అని చెప్పన్నా. సో ఇట్లా మా ఈ 10 days చాలా ఒత్తిడిలో ఉంటారు. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను 9th రోజు ఛార్జ్ తీసుకున్నా కదా, రోజు రాత్రి 2-3 అవుతుంది. అంటే ఉదయం వరకు అన్నీ చూసుకోవడం, ఈ మీటింగ్లు అటెండ్ చేయడము, అందరితో మాట్లాడడము, మా ఆఫీసర్స్ని రీఓరియంట్ చేయడం ఇదంతా. సో అదే సమయంలో మీ మండపాల దగ్గర మా వాళ్ళు వస్తున్నారు కదా, వచ్చి మీతో మాట్లాడుతున్నారు, కోఆర్డినేషన్ చేసుకుంటున్నారు, అన్ని విధాలుగా మీకు ఏమేమి కావాలో అన్నీ చూసుకుంటున్నారు కదా. మీరు కూడా కొద్దిగా కోఆపరేట్ చేయండి. ఇది కొద్దిగా తొందరగా అయిపోతే మన అందరికి మంచిది, సిటీ కోసం మంచిది, ట్రాఫిక్ జామ్స్ కావు. సో మీరందరూ కోఆపరేట్ చేస్తారు అని నేను ఆశిస్తున్నాను. ఏవేవి అవసరమో మొత్తము ఎక్కడైతే ఇప్పుడు ప్రతిసారి ఏమవుతుందంటే ఇంకో కారణం ఏం చెప్పారు, లేట్ రావడానికి, రేట్ బయలుదేరడానికి వెహికల్స్ అవైలబుల్గా ఉండట్లేదు, డీసీఎంస్ కానివ్వండి, టస్కర్స్ దొరకట్లేదని. సో ఈసారి మా ఆఫీసర్స్ని ప్రోయాక్టివ్గా ఉండి ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని ఎంవీఎల్తో ఆర్టీఏ జాయింట్ కమిషనర్స్ అందరినీ కూడా అప్రమత్తం చేశాము. ఏ వెహికల్స్ అవసరమో తప్పకుండా మీకు కరెక్ట్ టైంకి అందజేసే విధంగా వాళ్ళు పూర్తి స్థాయిలో పోలీస్ అధికారులు సహకరిస్తారు. అదే కాకుండా వాటర్ సప్లై ఇదంతా కూడా మొత్తం కూడా అప్రమత్తం చేశాం, సో దట్ వి మూవ్ అ లిటిల్ ఫాస్టర్. ఇప్పుడు మీరు చెప్పిన విషయాల్లో కొన్ని నేను నోట్ చేసుకున్నాయి. ఇంటిమేషన్, పర్మిషన్, కాంట్రవర్సీ, ఎగ్ చికెన్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ విధంగా ఉంటుంది. ఇది దాని గురించి ఏం పట్టించుకోవద్దు, అది ఏదో అది నామెన్క్లేచరు నడుస్తూ ఉంటుంది. ఎట్లయినా మేము చెప్పింది మీరు వినరు, మీరు చెప్పింది మేము వినము. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉంటారు కదా. సో అది చల్తే रहता भाई, जान दो छोड़ दो उसको काहे को. దెన్ కోఆర్డినేషన్ మీటింగ్ ఆఫ్టర్ ఇమర్షన్ కోర్ట్ ఆర్డర్ గురించి తప్పకుండా సీరియస్గా తీసుకునే అవసరం ఉంది. మాకు కూడా ప్రతి సంవత్సరం ఇబ్బంది అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.